హాయ్, వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ మనం చేసింది ఏంటంటే వనామిక్ అనే పేరు గల రొయ్యలతోని కూర చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ రొయ్యల్లోనే ఒక ప్రత్యేకత ఉంది. ఇవి ఎలా అంటే టైగర్ రొయ్యలు, మామూలు రొయ్యల కంటే కూడా ఎక్కువ రుచిగలవి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక దబర పెట్టుకునేసి అందులో తగినన్ని నీళ్లు పోసుకుందాం. ఈ రొయ్య ముక్కలు వీటిని రొయ్య పప్పు అని అంటారు అన్నట్టు, ఒలిచిన వాటిని. ఈ పప్పు ఉడకటానికి సరిపడా నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ రొయ్యలు ఏంటంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. వీటిని ఏంటంటే ఆ నీళ్ళలో వేసేసుకునేసి రాళ్ళ ఉప్పు అంటే దొడ్డు ఉప్పు అని కూడా అంటారు, కొంత వేసుకునేసి పసుపు అది కూడా తగినంత వేసుకుందాం, చిటికెడు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని ఏంటంటే కొద్దిగా అంతా మిక్స్ చేసేసుకునేసి ముక్కలకి అన్నిటికీ కలిసే విధంగా ఇప్పుడు మూత పెట్టేసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు కనీసం అంటే ఒక 5 నిమిషాలు ఉడకాల. అవి కూడా ముక్కలు చూసుకునేసి ఉడికినాయా లేదని చూసుకున్న తర్వాతనే దాన్ని బట్టి మంట ఆఫ్ చేసేసుకునేసి ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా చూడండి, బాగా ఉడికిపోయినాయి. పట్టుకున్నప్పుడు గట్టిగా అనిపిస్తాయి ఫ్రెండ్స్, అప్పుడు ఉడికినట్లు. ఓకేనా. వీటిని ఏంటంటే వనామిక్ రొయ్యలు అంటే ఇస్తారు ఫ్రెండ్స్, లేదంటే టైగర్ రొయ్యలు వేరే అలాంటివి ఇస్తారు అన్నట్టు. ఓకేనా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకునేసి ఒక ఫ్యాన్ పెట్టుకుందాం. ఫ్యాన్ పెట్టుకునేసి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ని కొంచెం వేడెక్కనిచ్చేసి బిర్యానీ ఆకులు, చెక్క, లవంగాలు, జీలకర్ర ఇవేంటంటే లో ఫ్లేమ్లోనే వేగనివ్వాలి. ఈలోపు మనం సన్నగా తరుక్కున్న ఆనియన్ ముక్కలను కూడా దాంట్లో వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇవి కూడా బాగా వాడాలి. చూసారా, కొంచెం వాడిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలని సీలికలుగా చేసుకొని వేసుకుందాం. చూడండి, ఈ విధంగా సీలిక చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. చిన్న చిన్న ముక్కలు కోసే అవసరం అయితే లేదు. ఇందులో చిటికెడు పసుపు యాడ్ చేసుకుందాం. అది ఎందుకంటే ఇవి ఆనియన్ పీసెస్ అంటే ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ తొందరగా మగ్గుతాయి అన్నట్టు, అందుకు. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం కదా, దీని స్మెల్ మొత్తం దీంట్లో ఉండే రుచి అంతా వాటిలోకి కూరలోకి వస్తుంది అన్నట్టు. కానీ కరివేపాకు కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా కూరలో చేర్చుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఉడకబెట్టుకుందాం బాగా. చూడండి, ఆనియన్ ఇవన్నీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు యాడ్ చేసుకుందాం. దీన్ని కొంచెం కలబెట్టుకునేసి పచ్చి వాసన పోయేంత వరకు ఉడకనివ్వాలి. బాగా వేగాలి ఫ్రెండ్స్. ఈలోపు మనం గ్రైండింగ్ చేసి పెట్టుకుందాం. టమోటా ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుని నీళ్ళు పోసే అవసరం లేదు, ఆ విధంగా పేస్ట్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు దీంట్లో ఈ పేస్ట్ని యాడ్ చేద్దాం. యాడ్ చేసాం కదా, దీన్ని ఏంటంటే కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్నాం కదా, చూడండి ఈ విధంగా కలబెట్టుకుంటే సరిపోద్ది. కలర్ చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు దీంట్లో ఏంటంటే తగినంత సాల్ట్ వేసుకుందాం. మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, బ్లాక్ పెప్పర్ ఇవన్నీ దీంట్లో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్ర పొడి ఎందుకంటారా, అది మనకి ఎక్కువ శాతం అరుగుదల నీయటానికి బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి దాన్ని చేర్చుకున్నాం అనుకో బాగుంటుంది ఫ్రెండ్స్. అందు గురించి దాన్ని చేర్చాము. ఇప్పుడు ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా రొయ్యల్ని, వాటిని ఇప్పుడు దీంట్లో వేసుకుందాం. వేసుకున్నాక దీన్ని బాగా కలయబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ ముక్కలకి మొత్తం ఈ మనం చేసిన కూర మొత్తం ఆ ముక్కల్లో బాగా ఇనుకుద్ది ఫ్రెండ్స్. చూడండి, ఒక్క నిమిషంలోనే ఏ విధంగా మారిపోతాయో ఆ విధంగా బాగా అడుగు మాడకుండా లో ఫ్లేమ్లోనే ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా. లో ఫ్లేమ్లోనే ఉండే విధంగా చూసుకునేసి ఇప్పుడు ఏంటంటే కొద్దిగా నీళ్ళు వేసుకునేసి ఉడకబెట్టుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఎక్కువ వేయకూడదు, కొద్దిగా నీళ్ళు. ఆ విధంగా ఎందుకంటే ఆ కారం అన్నది అడుగంటకుండా, ఆ మసాలాలు కారం అన్నీ అడుగంటకుండా కొద్దిగా నీళ్ళట్ట యాడ్ చేసుకొని ఇప్పుడు ఆ ముక్కలకి పట్టద్దు అన్నట్టు. ఇప్పుడు వీటిని చూస్తే నోరు అవుతుంది కదా, అవునా. ఆ విధంగా కూడా తినచ్చు. దీంట్లో
మనం కొన్ని నీళ్ళని యాడ్ చేసుకుందాం. మనకి ఎన్ని అవసరమో అన్ని నీళ్ళని యాడ్ చేసుకునేసి ఆ కూర మొత్తం కలిసే విధంగా కలయబెట్టుకోవాలి. వీటిని గెంటుతో కలిపినా కూడా ఏమీ ఇబ్బంది ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే దీన్ని కొంచెం సేపు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఎట్లయినా ఒక 6 నుంచి 8 నిమిషాలు. ఇంకా అది మనం చెప్పే అవసరం లేదు. ముక్కను పట్టుకొని చూసి దాని విధంగా ఇంకొక 2 నిమిషాలు ఎక్స్ట్రా అయినా తక్కువైనా ఉడకబెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి గుత్తంగా కావాలనుకుంటే కొద్ది నీళ్ళు తక్కువ చేసుకోవచ్చు, కొంచెం పలచగా కావాలనుకుంటే కొద్ది నీళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో గరం మసాలాను కూడా వేసుకుందాం. వేసుకునేసి కళాయి పెట్టుకుంటే ఓకేనా ఫ్రెండ్స్. ఈ మసాలాల స్మెల్ అన్నీ పోకుండా ఉండేటందుకు కాసేపు మూత పెట్టుకోవాలి. కొద్దిసేపు మాత్రమే సరిపోతుంది. ఆ స్మెల్ అన్నది బయటికి వెళ్ళిపోకుండా ఉండేటందుకు మాత్రమే. ఇప్పుడు కొత్తిమీర చల్లుకున్నాం కదా, ఈ కొత్తిమీర కూడా మీకు అవసరం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే తీసేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా సూప్గా ఎంత బాగుందో చూశారు కదా. చిక్కగా గ్రేవీగా ఇట్లా ఉంటే ఏంటంటే ఫ్రెండ్స్, మనం కూర కొద్దిగా వేసుకున్నా కూడా అన్నం మొత్తం కలుస్తుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా రుచిగా వస్తుంది. ఇంకా చపాతీల్లోకి అయితే చెప్పనే అవసరం లేదు, అంత బాగుంటుంది. ఒక్కొక్క రొయ్య ముక్కని చపాతీ ముక్క తీసుకునేసి ఇట్లా తీసుకొని నోట్లో పెట్టుకుంటుంటే ఆ రుచే వేరుంటుంది ఫ్రెండ్స్. అంత బాగుంటుంది. ఓకేనా, మిస్ కాకండి ఫ్రెండ్స్. మీరు చేసుకొని తిన్నాక నాకు తప్పకుండా కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. మీ ఒపీనియన్ ఎలా ఉంటుందో నేను తెలుసుకుంటాను, మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుస్తాను.